వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు అటువైపు పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్ర పార్టీలు అయితే కనుక వారి వారి కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. కాకపోతే మాత్రం మతం కులం పేరుతో ఇప్పటికైనా సరే రాజకీయాలు చేయొద్దు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, మతం కులం పేరుతో ఇప్పటికైనా సరే రాజకీయాలు చేయొద్దు, అలాగే అప్పట్లో ఉన్నటువంటి స్వతంత్ర యోధులను అయితే మాత్రం బీజేపీ అవమానించిందని కేటీఆర్ ఆరోపిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పుట్టిన వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారా లేదా? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఉన్నాను. దీనికి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈడ కులాలు మతాలు ఉండే ప్రతి ఒక్క జెండా ఎగిరేస్తారు. భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఏ కులంలో పెట్టినా ఏ మతంలో పుట్టినా ప్రతి ఒక్కరు జెండా ఎగిరేస్తారు. అందరూ ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సిస్టంలో ఎక్కడ లేదు. భయభ్రాంతుల వాళ్ళు ఉన్నారు తప్ప ఏ మతానికి ఏ కులానికి అందరికీ సమానంగా భారతీయ జెండా ఎగిరేయడానికి నరేంద్ర మోడీ గారు ఒకటే చేశారు. స్వాతంత్ర సమరయోధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు వచ్చిన దానికి గతంలో ఒక లీడర్ ఎగిరేస్తూ ఉండే, ఒక కలెక్టర్ ఎగిరేస్తూ ఉండే, దాన్ని ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసుకోవడానికి అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారు గొప్పరా? దాన్ని బట్టి ఆలోచించుకోండి. నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిరా, ఒక కులం వాళ్ళే ఎగిరేయమని చెప్పిరా? ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని ఎగిరేయమని చెప్పారు. దానికి జవాబు చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అంటే గాంధీని నెహ్రూని అప్పట్లో అవమానించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు హర్ఘర్ తిరంగా అంటూ ఫ్లాగ్ హోస్టింగ్ చేయటాలు, ఇట్లా ర్యాలీలు చేయటాలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఏ గాంధీని నోటు మీద గాంధీ లేడా? అదేవిధంగా నోటు మీద గాంధీ లేరా? గాంధీ పటం లేదా? ప్రతి ఒక్కరు జెండా ఎగిరేస్తున్నప్పుడు గాంధీ పటానికి ఏమైనా పూలమాలేసి జెండా ఎగిరేస్తూ ఉన్నాము. దానికి అవన్నీ సమస్యలు ఏం లేదు. దీనికి ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇప్పటి వరకు ఇదొక సమస్య. ఈరోజు ముఖ్యమంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్కి వస్తూ ఉన్నారు. ఆ స్మార్ట్ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్లో నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే 3,44,00,000 రేషన్ కార్డులు ఇస్తూ అంటున్నాను. ఈడ ఉన్న జనాభా ఎంత, మీరు ఇచ్చే జనాభా ఎంత, బిలో పావర్టీ జనాభా ఎంత, ఎబో పావర్టీ జనాభా ఎంత, ఆ లెక్కలు తీల్చాలి. అదేవిధంగా ఎందుకంటే సొమ్మక్కూరు 5 కిలోల బియ్యము నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాం, నరేంద్ర మోడీ పేరు పెట్టమని చెప్తా ఉన్నాం, ఫోటో పెట్టమని చెప్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ప్రింట్ చేయించారు. పోయిన తర్వాత ఈ గవర్నమెంట్ పోయింది. పోయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 350 కోట్లు వేస్ట్ అయినాయి. ఇప్పుడు 600 కోట్లతో మీరు ప్రింటింగ్ చేపిస్తూ ఉన్నారు. మీ కాంగ్రెస్నే పక్క రాష్ట్రంలో ఏదైతే ఉన్నదో సిద్ధిరామయ్య గారు ఉండే, సిద్ధిరామయ్య పోయి శివకుమార్ వచ్చిండు. మరి శివకుమార్ వచ్చినప్పుడు ఆ కార్డులన్నీ వేస్ట్ అవుతాయా? మంత్రులు పోతూ ఉంటారు, ముఖ్యమంత్రులు పోతూ ఉంటారు. ప్రధానమంత్రి విషయంలో తీసుకుంటే PM జీవన్ జ్యోతి బీమా, PM సురక్ష బీమా, PM కిసాన్ సమ్మాన్ నిధి మీద, PM ఆవాస యోజన మీద, PM ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు లేదు. ఎవరు PM వచ్చిన వాళ్ళే CM అని పెట్టు, లేకుంటే తెలంగాణ కాకతీయ సింబల్ పెట్టండి, అయిపోతుంది కదా. ఎవరు వచ్చినా ఉంటుంది కదా. రేషన్ కార్డు మన కొత్త ముఖ్యమంత్రి పోయినా మంత్రి పోయినా అవన్నీ రేషన్ కార్డు చేంజ్ అవుతారా? 600 కోట్లు వేస్ట్ అవుతాయి కదా. దీనికి జవాబు చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు మా నాయకులందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. బేషరతుగా వాళ్ళందరూ రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నా. అరే, ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినంలో కనీసం వాళ్ళు జెండా ఎగరేయకుండా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే స్మార్ట్ రేషన్ కార్డులు మీరు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా? నేను దానికి వ్యతిరేకం కాదు, కార్డులకు వ్యతిరేకం కాదు, బిలో పార్టీ వ్యతిరేకం కాదు. అదే కార్డు మీద నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం 5 కిలోల బియ్యం తన ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఫైనల్గా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీలకు అతీతంగా ఏం చెప్పబోతున్నారు రాజకీయ నాయకులు? ఒకటే నేను చెప్తున్నా, కులాలకు మతాలకు అతీతంగా భారతదేశము వేరే దేశాలతో పోటీ పడుతూ ఉన్నది. వేరే దేశాలతో పోటీ పడుతున్నప్పుడు నంబర్ 1 దేశం కింద తీర్చిదిద్దాలి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో CEO తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళని బట్టి నేర్చుకోండి అని చెప్తున్నా. అన్నీ ఇప్పుడు సపోజ్ ఏంటంటే భారతదేశము 120 దేశాలకు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎక్స్పోర్టింగ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ మీద 70 దేశాలు మన మీద ఆధారపడి ఉంది, ఆహార ఉత్పత్తుల మీద. దాన్ని పెంచాలి. దాన్ని పెంచేసి భారతదేశం స్ట్రాంగ్ తీసుకొచ్చినప్పుడే వేరే దేశాల అతలాకుతలమైన
మనకు తిండి లేకుండా లోటు లేకుండా మనకున్నది. భగవంతుడు ఇచ్చిన ప్రకారం 3 సీజన్లు ఎక్కడ ఏ దేశంలో ఉండవు. మనకేందో చలికాలం, వానకాలం, ఎండాకాలం ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అందుకోసానికే ప్రతి ఒక్కరు పౌరులకు ఒకటే కోరుతా ఉన్నాను, రేపు పొద్దున దేశ భౌతికోసానికే మీరే పౌరులు తయారవుతారు. ఈరోజు పౌరులు ఎవరైతే ఉన్నారో దేశభక్తి మీరు చాటి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. పక్కదారి పెట్టకుండా మీ ఫ్యామిలీని కాపాడకుండా దేశాన్ని కాపాడే బాధ్యత ఈరోజు యువత మీద ఉంది. యువతను ఒక్కసారి నేర్చుకొని ఎట్టి పరిస్థితుల్లో బుక్స్లు చదువుకోవాలి. దేశాన్ని వేరే దేశంతో పోటీ పడదాం. మన దాంట్లో మనం కాకుండా వేరే దేశాన్ని పోటీ పడ్డప్పుడే ఎక్స్పోర్ట్ మనం ఎప్పుడైతే చేసినామో కొత్త ఆలోచనతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలామంది స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్లో మీరు ఫిట్ అయ్యి ప్రతి ఒక్కరు ఇండస్ట్రియల్ కావాలని, బిజినెస్ చేయాలని యువతను నేను కోరుతాను. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువైపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీలకు కానీ సంబంధించి ఏం చెప్తారు? 420 హామీలు లేవు, 6 గ్యారంటీలు లేవు. ఒకటి బస్ ఫ్రీ అని ఒకటి పెట్టారు, మిగతా ఎక్కడ ఏం లేదు. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఇచ్చిన గ్యారంటీలు వాళ్ళు రేపొద్దున ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్తా ఉన్నా. ఎప్పుడైతే నోట్లకి మాట వెళ్ళిన తర్వాత అది జీవో ప్రకారం రావాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదేవిధంగా మీరు ఒక మాట అన్నారు, ప్రతి ఒక్క మహిళను కోటీశ్వర్ చేస్తా అని చెప్పారు. నేను కోటీశ్వర్ చేయాలని ఐడియా ఇస్తాను. తెలుసుకోండి, ప్రతి మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో ఆటోలు ఎత్తే ఆటోలు ఏవైతే ఉన్నాయో ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఆటోలు ఇవ్వాలి. మంత్లీ రెంట్ ఫిక్స్ చేసి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు బ్లీచింగ్ పౌడర్ ఏదైతే పర్చేజ్ చేస్తారో బ్లీచింగ్ పౌడర్ ఏది గ్రామ పంచాయతీలు అయినా, మున్సిపల్ కార్పొరేషన్లు అయినా వీళ్ళ ద్వారా పర్చేజ్ చేసి వాళ్ళకు బిజినెస్ ఇంక్రీజ్ చేయాలని చెప్తా ఉన్నాను. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను, ప్రతి మహిళా గ్రూపులకు ప్రొవిజన్ షాప్స్ ఏది సూపర్ మార్కెట్ షాప్స్ ప్రతి మండల్లో ఏర్పాటు చేయాలి. వాళ్ళ పర్చేజింగ్, వాళ్ళ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా సోలార్ పవర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పెట్రోల్ పంపులు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్నీ రేషన్ షాపులు వస్తూ ఉంటాయి, పెరుగుతాయి రేషన్ షాపులు. 500 మందికి ఒకటి రేషన్ షాపులు వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గ్యాస్ కనెక్షన్స్ కూడా రాబోయే రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి మీ ద్వారా కోరుతా ఉన్నాను. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అయితే కనుక పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే కనుక ఇప్పటికైనా సరే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అయితేనేమి 420 హామీలు అయితేనేమి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా చిత్తశుద్ధితో పనిచేయాలని అయితే మాత్రం ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీకాంత్తో దేవా వార్త, హైదరాబాద్.